మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అయిన గవర్నర్ అజయ్ కుమార్ జిల్లాను కలిశారు. మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రాజ్భవన్లో గవర్నర్తో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గవర్నర్కు ఇదే విషయాన్ని చేరవేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మణిపూర్లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రాజ్భవన్లో గవర్నర్తో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గవర్నర్కు ఇదే విషయాన్ని చేరవేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మణిపూర్లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైట్, ఇక మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అనిల్, మణిపూర్ లో నెలకొన్నటువంటి ఏదైతే గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం, మణిపూర్ లో మేతీలు అదేవిధంగా కుకీల మధ్య ఉన్నటువంటి జాతి ఏదైతే ఘర్షణల కారణంగా అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 2025 ఫిబ్రవరిలో అప్పుడు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతా ఉంది. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రపతి పాలన కొనసాగుతా ఉంది. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొందరు ఆయనపై విశ్వాసం లేదు అని గతంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ను కలవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ అయితే కోరిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంఫాల్లోని రాజ్భవన్ లో గవర్నర్ అజయ్ భల్లాను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా గవర్నర్ ను కలవడం జరిగింది. రాష్ట్రపతి పాలన రద్దు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని చెప్పేసి కూడా గవర్నర్ అయితే ఎమ్మెల్యేలందరూ కోరడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే దానిపై అయితే ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ మణిపూర్ లో చాలా వరకు కూడా ఒక హింసాకాండ అయితే గత 2 సంవత్సరాలుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లో జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. ఇక్కడికి మేతీర్ అదేవిధంగా కుకీల మధ్య జరిగినటువంటి జాతి వైరుధ్యం ఏదైతే ఉందో ఇది చిరికి జాలివానగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేంత వరకు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తాము. సో ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడి నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కూడా గౌహతిలో కలవడం జరిగింది. ఆయన కూడా సహకరించాలి అని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం చేయాలని చెప్పేసి కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి అదేవిధంగా ఎన్డీఏకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు తాజాగా గవర్నర్ ను కలవడం జరిగింది. రాజ్భవన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తగిన సమయం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సో మరి గవర్నర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మాత్రం మనకి ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. 2027 వరకు కూడా ఇక్కడ
ఈ యొక్క ప్రస్తుత అసెంబ్లీకి సమయం ఉంది కాబట్టి సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఎట్లాంటి నిర్ణయం గవర్నర్ తీసుకుంటుందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఈ రోజు గవర్నర్ ని కలిసిన వారిలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మొత్తం 10 మందితో కూడినటువంటి ఎమ్మెల్యేల బృందం గవర్నర్ అయితే అజయ్ భల్లాను కలవడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇటీవల జరిగినటువంటి తాజా పరిణామాలన్నీ కూడా గవర్నర్ కు వివరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇటీవల కూడా ఒక బస్సులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ బస్సు పై ఉన్నటువంటి మణిపూర్ అనే పేరుని కూడా మూసివేసి ఏదైతే ప్రయాణించాలని చెప్పేసి ఏదైతే చూడడం జరిగిందో, కొంతమంది దానిపై దాడికి తెగవడం, ఇట్లాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనలన్నీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని చెప్పి గవర్నర్ అయితే ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.